14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ మీరు నాకు ఓట్లేండి అన్నాడు. దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. పేదవాడికి ఇల్లు ఇస్తే ఊరుకోము, మా కుల రాజధానిది, మా కుల రాజధానిలో సామాన్యులు, పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా కోర్టుకు వెళ్ళింది నువ్వా కాదా? ఏ రాజధానిది? ఇది ఒక కుల రాజధాని. ఈ ప్రాంతంలో నువ్వేం చేశావు? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దాన్ని పెట్టి అది భ్రమరావతిగా మార్చి అమరావతి రైతులను సర్వనాశనం చేసింది నువ్వా కాదా? ఇంకా చాలా మంది అక్కడ భూములు కొన్న వాళ్ళందరూ మేము రైతులు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా రైతులు? ఏ రకంగా రైతులు మీరు? అది సాలదన్నట్టు మీరు ఒక సినిమా తీసుకొని, రాజధాని అయినా ఒక సినిమా తీసుకొని, ఫైల్సో నాకైతే తెలియదు కానీ మరి తెలుగు ఫైల్సో ఇంగ్లీష్ ఫైల్సో నాకు అర్థం కాల. ఆ సినిమాను దాన్ని తీసుకొని ఆత్మవంచన చేసుకొని సినిమా తీశారంటే సిగ్గనిపించాలా? ఈ రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమిలో మరి రాజధాని పెడితే బాగుంటుంది, మనం అవసరమైతే కాదు కూడదంటే ఒక 2-3 వేల ఎకరాల భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే మిగతా భూమి రైతులకు వదిలేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవసాయం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటిదంతా వదిలేసి మీరు లక్షల కోట్లు స్కాములు చేసి దాన్ని ఏదో రకంగా మీ కుల రాజధాని చేసుకోవాలని చెప్పి చూస్తా ఉంటే ఎవరు చూస్తా ఉంటారు? దాన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నువ్వు ఎమ్మెల్యేగా మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారు హయాంలో చేసావు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన వయసు కదా నీది. ఆయన వయసున్న ఆయన నువ్వు ఆయన కన్న కొడుకుతో చూసి భయపడతా ఉన్నావు అంటే ఆయన కన్న కొడుకును చూసి నువ్వు భయపడతా ఉన్నావు. ఆలోచించుకో ఒకసారి. నందిగం సురేష్ అనేవాడు పంట పొలాలు తగలబెట్టాడని చెప్తా ఉన్నావు. మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు కావచ్చు, మీ ఆవిడ కావచ్చు, లోకేష్ కావచ్చు, లోకేష్ వాళ్ళ ఆవిడ కావచ్చు, ఎవడైనా మీ టీడీపీ పార్టీలో కోన్కిస్క గొట్టం ఎవడైతే నాకేంటి, ఎవడైనా సరే సక్రమంగా పుట్టుంటే నార్కో టెస్టులకు సిద్ధమా, నాతో చర్చకు సిద్ధమా? ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆ పార్టీ నాయకులకు కూడా ఉంది. పొలాలు తగలబెట్టించి యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టించి కొంతమంది పోలీసులతో తగలబెట్టించింది పత్తిపాటి పుల్లారావు, నారాయణ, శ్రావణ్ కుమార్లు కాదా? కాదని మీరు ఎవరైనా సరే నార్కో టెస్టులకు సిద్ధమా? లేదా మీ మనవరాల మీద ప్రమాణాలు చేస్తారా మీరు? మీకు ఆ దమ్ముందా? నేను చేస్తా. చేతగాని సేవలని సన్నాసులు మీరందరూ మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోతే నిజాలు అబద్ధాలు అవుతాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? మీరు అంతలా వీరులైతే రండి సింగిల్ గా. చంద్రబాబు నాయుడికి మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వంత వీరుడు సూర్యుడు అయితే, నువ్వు మగాడివే అయితే చంద్రబాబు నాయుడు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టి చూడు. ఉడతా బత్తికి ఒక సబ్బెట్టి పట్టుమని 10-15 వేల మంది లేకపోతే వాళ్ళను చూసుకొని నీ పెయిడ్ ఆర్టిస్టులను చూసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అమరావతి పెయిడ్ ఆర్టిస్టులను పోగేసినట్టుగా అక్కడ కూడా పోగేసి ఇందాక జరిగిన సభ, ఇందాక సభలో ఏం జరిగిందంటే నువ్వు 400 మనిషికి 400 ఇస్తానని తీసుకొచ్చావంట. వాళ్ళందరూ తన్నుకొని గొడవాడుకుంటా ఉంటే మా పిల్లలు వెళ్ళి చూసి దాన్ని వాట్సాప్ వీడియోలో షేర్ చేస్తా ఉన్నారు. చూసుకో ఒకసారి. నువ్వు పోగేసిన 10,000 మంది 15,000 మంది ఎట్టొచ్చారు ఒకసారి చూడు. నీదే ఈ భాగోతం చంద్రబాబు నాయుడు గారు. నీ డబ్బహం అనేది దించుతారు 2024లో, 19లో దించారు, శాశ్వతంగా 2024లో కూడా దించుతారు. సిద్ధంగా ఉండు. జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్లు మడతేసి కాలర్ మడతేసా, మరి షర్ట్లు మడతేసా టైం దగ్గరకు వచ్చిందంటే ఈనాడు కుర్చీ మడతేస్తాడంట. కుర్చీ దేనికి మడతేస్తారు? నిన్ను మడతేశారు కాబట్టగా 2019 నుంచి 2024 దాకా ఇప్పుడు దాకా కొనుగుపుడితో కొట్టుకులాడుతా ఉన్నావు. ఎక్కడో ముసలోడు వాడితే ఆ డైలాగ్ తీసుకొచ్చి మాట్లాడితే నీకు సిగ్గు ఉండాలి కదా. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఏం మాట్లాడుతా ఉన్నావు? ఎవరిని దొంగలకని చిత్రీకరించాలనుకుంటా ఉన్నావు? ఇలాంటి వాడంట ఈ రాష్ట్రాన్ని అంట అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు, నీ కొడుకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో ఎవడైనా సత్తా కలిగినోడు ఉంటే నువ్వు ఎంపీగా నా మీద చంద్రబాబు నాయుడుగా వాళ్ళ కొడుకుని పోటీ చేయొచ్చు. లేదు పరుచూరులో మా క్యాండిడేట్ పైన నువ్వు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయండి. నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, నన్ను ఎంపీగా నువ్వు ఓడించు. అక్కడ ఏమి చేశానన్నావు కదా,
అర్ధరాత్రి అపరాత్రి రాత్రి 12, 1 గంట 2, 3, 4 అయినా సరే నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరు